హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. నేను ఇవాళ కొంచెం పూరి సాగు టైం దొరుకుతుంది కదండి, సాటర్డే సండే. సో ఇలాంటివి పిల్లలు ఇష్టంగా తింటారు. సో అందుకని నేను ఇవాళ పూరి సాగు చేశానండి. సో నేను అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. క్యారెట్, ఆలు ఇందులోకి నేను తీసుకున్నాను. సో వెజిటబుల్స్. సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సో నేను ఇలా చెప్పాను కదండి, దీనికోసం నేను ఆలు కట్ చేసుకున్న, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర. దీనికోసం నేను శనగపిండి ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. సో 2 టీ స్పూన్స్ సరిపోతుంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ముందుగా ఏదైనా కడాయి ఇది గిన్నె పెట్టేసుకొని, సో ఇందులోకి కొంచెం కావాల్సినంత ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్, ఒక 3 to 4 టీ స్పూన్స్ పడుతుందండి. సో మనం ఆనియన్స్, తర్వాత టమాటాసు, క్యారెట్, ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో. సో కొంచెం ఆయిల్ వేడెక్కాక నేను కొంచెం శనగపప్పు వేస్తున్నానండి ఇందులో. సో అక్కడక్కడ బాయిల్డ్ శనగపప్పు తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. సో నేను ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ఫస్ట్ ముందుగా కొంచెం, ఇది మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుందండి. సో ఇందులోకి నేను ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై అవనిస్తున్నాను అలాగా. తర్వాత అందులోకి నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఇలా వేసి కాస్త ఫ్రై చేయనిస్తున్నాను. సో కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి. మీడియం ఆర్ హై ఫ్లేమ్ సరిపోతుంది. సో ఇందులోకి నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసి కాస్త ఫ్రై అవనిద్దాం. ఇది కొంచెం ఒక 1 minute అలా కొంచెం వేగనిద్దాం. ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఇందులోకి టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కొంచెం ఇందులోకి ఫ్రై అవ్వాలి. సో బాగా కొంచెం కుదిరితే మీరు మూత పెట్టి కాసేపు ఉంచి అలా అయినా మీరు ఫ్రై చేయొచ్చు. సో ఇలా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 minutes పడుతుంది ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి. చూస్తున్నారుగా, ఇలా 2 minutes తర్వాత ఇందులోకి మనం క్యారెట్స్ వేసుకుంటున్నాము. ఫస్ట్ క్యారెట్స్ కొంచెం టైం పడుతుందండి. సో కాబట్టి ఫస్ట్ నేను క్యారెట్స్ వేసి అలా 1 minute అలా ఇందులో ఫ్రై అవ్వడానికి చూస్తున్నాను. ఇందులో ఫస్ట్ క్యారెట్ వేసాము కాబట్టి మనం కొంచెం అది ఫ్రై అవ్వనివ్వాలి. ఆలు త్వరగా, క్యారెట్ కంటే ఆలు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ క్యారెట్ వేసాను. 1 minute తర్వాత నేను ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఆలు వేసి ఈ ఆలు మొత్తం వేసి కాస్త కలిపేసి కొంచెం, ఇప్పుడు అన్ని వెజ్జెస్ వేసాము కాబట్టి కొంచెం అడుగు అంటడం స్టార్ట్ అవుతుందండి. సో చూసుకోవాలి మనము, అప్పుడప్పుడు కలుపుతూ అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో కొంచెం ఫ్రై అవ్వాలండి బాయిల్డ్ కంటే ముందు. సో ఇప్పుడే నేను వాటర్ పోయట్లేదు. సో కాబట్టి ఇది ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకొని, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా శనగపిండి, అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మీరు కొంచెం బ్యాటర్ లాగా బాగా థిన్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి. అంటే మనం అది ఉండలు లేకుండా ఏమి బాగా అలా మిక్స్ చేస్తూ మనం దాన్ని వాటర్ లాగా కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి బాగా. సో ఎందుకంటే మనం అందులోకి వేయంగానే అన్నీ బాయిల్ అయిన తర్వాత ఇది వేస్తామండి. ఎందుకంటే ఇది వేయంగానే అడుగు అంటడం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. అందుకని ఇది లాస్ట్లో, అంటే వెజ్జీస్ ఆల్మోస్ట్ 85%, 90% ఉడికాయి అన్న తర్వాతే ఇది వేస్తాము. సో ఇది బాగా కన్సిస్టెన్సీ ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి, ఉండలు ఉండకూడదు. సో అలా కలుపుకొని కొంచెం కావలసినంత వాటర్ పోసుకుందాము. ఇప్పుడు జారుడుగా ఉండాలి మీరు వేసినప్పుడు, థిక్గా వేయలేం కదండి, కొంచెం జారుడుగా వేసేలాగా అలా కలుపుకోండి వాటర్ వేసి. లేదు మీరు పెద్ద కప్పులో ఎక్కువ వాటర్తో కలుపుకుంటా అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసిన అలాగా కలుపుకొని కొంచెం కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఇలా కలుపుతున్నాను. సో ఇందులోకి నేను కావలసినంత, ఇప్పుడు చూస్తున్నారు కదా,
సో ఇది చూస్తే మీరు ఇందులో కాస్త వాటర్ వేయాలి అనిపిస్తుందండి. సో ఎందుకంటే ఇది అడుగంటడం స్టార్ట్ అవుతుంది కదా, నేను కాస్త వాటర్ వేస్తున్నాను. ఇందులోకి నేను సాల్ట్ తర్వాత పసుపు వేసేసానండి. సో సాల్ట్ పసుపు వేసి ఇందులో నేను కొంచెం వాటర్ పోసి ఇప్పుడు బాయిల్ అవ్వస్తున్నాను. ఎక్కువ వాటర్ పోయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను కొంచెమే వాటర్ పోస్తున్నాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ నేను వాటర్ పోస్తున్నాను. మీరు మరి బ్యాటర్ మనం శనగపిండి బ్యాటర్ ఉంటుంది కదండి, అది పోసినప్పుడు కావాలంటే ఇంకా కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీ మనం పోసుకోవచ్చు. సో అందుకని ఇప్పుడు ఇది చూస్తే అది పక్కన పట్టుకొని అది అలా విరిగిపోయేలాగా ఆలు చూస్తే మనకు చూస్తే సరిపోతుంది. 85% 90% బాయిల్ అయిందా అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఇది నాకు కనీసం 10 to 15 మినిట్స్ పట్టిందండి ఇవి బాయిల్ అవ్వడానికి బాగా. సో ఇప్పుడు మనము బ్యాటర్ ముందు కలుపుకున్నాం కదా, సో అది అందులోకి నేను వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది వేయంగానే మనకు బాగా థిక్గా అయిపోతుందండి, వాటర్ సరిపోదు అసలు. సో మీరు అప్పుడు ఇది కలుపుతూ మీరు ఇందులోకి వాటర్ పోసుకోవాలి కొంచెము, లేదంటే థిక్ అయిపోతుందండి అది. ఎందుకు ముందే వాటర్ వేయలేదు అంటే మనకి వెజ్జెస్ బాయిల్ అవ్వండి, ఎక్కువ వాటర్లో అంటే చాలా టైం తీసుకుంటాయి. అందుకని నేను అప్పుడు వాటర్ ఎక్కువ వేయను. సో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. దీన్ని బట్టి ఇప్పుడు వేసిన బ్యాటర్ని బట్టి మీకు ఎంత వాటర్ కావాలి అనేది, ఎంత జారుడుగా కావాలి మనకు సాగు అన్నది మనం ఇక్కడ వేసుకోవచ్చండి, మీకు ఎంత కావాలంటే అంత వాటర్. సో ఇలా మూత పెట్టేసి మీరు కలుపుతూనే ఉండాలండి. ఇది మీరు వన్స్ బ్యాటర్ వేసాక మీరు చూస్తూ ఉండాలండి, అది కూడా సిమ్లో పెట్టాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా నాకు 2 to 5 మినిట్స్ పడుతుందండి మినిమం. అయితే 5 మినిట్స్ మినిమం మీరు బాయిల్ చేయాలి. సో ఇలా చేసుకొని చూస్తున్నారు కదా, అప్పుడు ఆ కన్సిస్టెన్సీ మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండాలి. నేను ఇప్పుడు కారం వేస్తున్నానండి, నాకు ఆల్మోస్ట్ బాయిల్ అయిందని 5 మినిట్స్ తర్వాత. సో నేను ఇప్పుడు కారం వేసి కాస్త మొత్తం మనం కలపాలి. సో ముందే కారం వేస్తే కూడా అడుగంటుతుంది కదా, అప్పుడు కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, అందుకని నేను చివరిలో వేస్తాను. సో ఇలా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలండి. బాగా కింద అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఇలా చూసుకోవాలండి. సో ఇలా అయిన తర్వాత లాస్ట్లో మనము జస్ట్ ఒక కొత్తిమీర ఉంటుంది కదండి, అది మాత్రమే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఇది ఉడికితే సరిపోతుందండి, కారం వేసాం కాబట్టి. సో నేను ఇప్పుడు ఇది తీసి చూస్తున్నానండి 2 మినిట్స్ తర్వాత. 2 మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆ కారం కూడా బాగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. సో కాబట్టి మనం గ్యాస్ కట్టేసి ఇంకా పూరీలు చేస్తున్నానండి నేను. సో పూరీలు ఇలా ఒత్తుకొని కాస్త రౌండ్గా, మనకు పిల్లలకి ఇష్టం కదండి పూరి. సో పూరీలోకి సాగు టేస్ట్ అంటే చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు. సో నేను ఇలా మోస్ట్లీ సాటర్డే సండేస్ వీకెండ్స్ నాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. సో ఇలా పూరీలు చేసేసుకొని మనము పిల్లలకి ఇలా పూరి ఫ్రై చేసేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. సో వీక్లో ఒకసారి ఇలా చేసుకుంటే కనీసం పిల్లలు హ్యాపీగా తింటారండి. ఎలాగో వీక్ డేస్ కుదరకపోతే సో ఇలా తినేస్తే, పిల్లలకి చేసి పెట్టి ఇలా తినేస్తే హ్యాపీగా తినేస్తారండి. సో నేనైతే ఇలా వీకెండ్స్ ఒక రోజైనా ఇలా పూరి సాగు ఈ కాంబినేషన్స్ చేసుకుంటానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కావాల్సిన పూరీలు ఇలా వేస్తున్నాను. సో అయిపోయాయండి. సో పూరీలు చేయడం అయిపోయాయి. సో ఇంట్లో మా వాళ్ళు కూడా తినేస్తున్నారు, చూస్తున్నారుగా. ఇంక ఇలా సర్వ్ చేసుకొని పిల్లలు లాగించేయటమేనండి, అంతేనండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అందరికీ నమస్కారం అండి.